దేవుని యొక్క సహాయము నడిపింపు చేత మనం రోమిలకు రాసిన పత్రిక ముగింపు భాగాలకి మనం చేరుకోవడం జరిగింది ప్రియులారా. ఇంకొక 3-4 వారాలు మనం ముందుకు సాగితే ఈ పత్రిక మనం ముగించుకోవడం జరుగుతుంది. ఒకవైపు బాధ అయితే నిజంగా హృదయంలో ఉన్నది. ఎందుకనంటే ఈ పత్రిక ద్వారా నేర్చుకున్న సంగతులు అనేకములు, మీరైనాను నేనైనాను. ఈ సంగతులు మరలా మనం మర్చిపోకూడదని ప్రభువునందు మీకు గుర్తు చేస్తున్నాను. ఈ సంగతిలో మనల్ని కట్టుకుంటేనే ఒక క్రైస్తవ విలువలు మన జీవితంలోనికి వస్తాయని కూడా గుర్తు చేస్తున్నాను ప్రియులారా. ప్రధానంగా ఈ 14వ అధ్యాయంలో ఉన్నటువంటి భాగమును మనం పోయిన వారము సగభాగం వరకు చూసుకోవడం జరిగింది. ఏం రాస్తున్నారు పౌలు గారు ఈ 14వ అధ్యాయంలో అనంటే, అప్పుడున్నటువంటి ఆ సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులను పరిశుద్ధాత్మ ప్రేరణ చేత ఎరిగినవాడే ఆ సంఘంలో తలెత్తినటువంటి సంశయములను లేకపోతే తిరస్కారాలను నివృత్తి చేస్తున్నట్టుగా ఆత్మచేత వారిని వివేకం వైపు నడిపిస్తున్నట్టుగా మనం నేర్చుకోవడం చూస్తున్నాం పోయిన వారం. ఏం కనపడుతుంది అని అంటే, విశ్వాస విషయంలో బలహీనుడైన వాడిని చేర్చుకునే విషయంలో అభ్యంతరం కలిగిందట. ఆ అభ్యంతరానికి పరిస్థితులు ఏం కనపడుతున్నాయి ఆ సంఘంలో ఆ సమయానికి అనంటే, కొంతమంది ఏమో భోజనం తినే విధానం విషయంలో కొన్ని మతపరమైనటువంటి నియమాలు పెట్టుకొని ఒకవైపు కొంతమంది సాగుతున్నారు. అందులో కొంతమంది ఏమో చేస్తున్నారు, కొంతమంది ఏమో చేయటం లేదు. ఈ చేస్తున్నవారు చేయని వారు చేస్తున్న వారిని విమర్శ చేసుకోవడం, తిరస్కరించడం కనపడుతుంది. అదొక విషయం కాదు. ఇంకొకటి ఏం కనపడుతుంది అని అంటే, దినాలకు సంబంధించినటువంటి కట్టుబాట్లు కూడా కొంచెం స్థిరంగా కనపడుతున్నాయి వాళ్ళలో. ఎందుకంటే అన్యుల నుండి వచ్చిన గుంపు కనపడుతుంది, యూదుల నుండి మారిన గుంపు కనపడుతుంది. కనుక ఆ పూర్వపు మూలాలు ఇంకా ప్రభువులో సంపూర్ణంగా వదులుకోక ఆ ఛాయలతో అలాగే కొనసాగుతున్న క్రమంలో ఒకరినొకరు అంగీకరించుకోలేక, ఒకరి మధ్య ఒకరు సమాధానం కలిగి ఒక మంచి ఏకాభిప్రాయంతో ఉండక వివాదములను రేపుకుంటున్నట్టుగా ఈ మాటల్లో మనం చూస్తున్నాం. ఇందులో ప్రధానమైన విషయము చెప్పాలి అనంటే, స్థిరంగా ఈ అధ్యాయం దేన్ని చూపిస్తుంది అనంటే, ప్రభువు తను ఏర్పరచుకున్న వారిని ఏ విధంగా అంగీకరిస్తున్నాడో ప్రభు మనసు మనం కూడా కలిగి ఉండాలని గుర్తు చేస్తుంది. ఉదాహరణకి మనం గుర్తు చేసుకున్నాం కదా, మీరు ఇద్దరు వివాదం పెట్టుకొని ఉండొచ్చు. భోజనం తినాలని ఒకరు, తినొద్దని ఒకరు. మాంసం తినాలని ఒకరు, తినొద్దని ఒకరు. కానీ ఈ తినాలని వాదం పెట్టుకుంటున్నామని తినొద్దనుకుంటున్నాం. ఇద్దరిని కూడా ప్రభువు చేర్చుకుంటున్నాడు. ఇప్పుడు ఆ మనసు మీరు కూడా తెచ్చుకోండి అనేది ఈ అధ్యాయం యొక్క సారాంశం. ప్రియమైన వాళ్ళ, ఒక పరిశుద్ధ సేవకుడు చాలా బలమైన మాట చెప్పినాడు. ఆయన అన్న మాట ఏమిటి అని అంటే, మన క్రైస్తవ్య నడవడికలోనంటండి, ప్రభువులో మనం ఎదుగుతున్న ఈ క్రమంలో ప్రతి ఒక్క విశ్వాసి జీవితంలో ఈ రోమపత్రిక 14వ అధ్యాయం అనేది ఖచ్చితంగా చేర్చుకోవాలటండి. ఎందుకు చేర్చుకోవాలి అని అంటే, మనకు అవగాహన కలిగిన విషయాలనే మనం బలంగా పట్టుకొని ఇక ఇవే శాశ్వతం అనుకొని ఒక వాదం పెట్టుకోకుండా, లేకపోతే కల్ట్ అంటాం కదా, ఒక కల్ట్ గ్రూప్గా మనం ఫామ్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ 14వ అధ్యాయం కావాలి. ఏంటి ఒక విధంగా అంటే ఈ మతపరమైనటువంటి కొన్ని కట్టుబాట్లు బలంగా కలిగి ఒక కల్ట్ గ్రూప్గా సాగేటువంటి వారి ధోరణి ఎలా ఉంటుంది అంటే, ఇక మాకు అర్థమైందే, మేము వచ్చిన కన్క్లూజనే రైట్, ఇంకా ఆపోజిట్ ఉన్న వాళ్ళంతా రాంగ్. ఇది ఒక విధంగా ఆ కల్ట్ వర్గం కిందకే చేరిపోతుంది. అలాంటి ఆత్మీయ పరిస్థితులు ప్రతి విశ్వాసలో ఏర్పడద్దు అంటే ఈ 14వ అధ్యాయం అవగాహన కళ్ళ ముందు ఉండాలి. ఏముంది ఈ అధ్యాయంలో అని అంటే, ఆ రెండింటిని బ్రేక్ చేస్తున్నాడు దేవుడు. నీకే అర్థమైంది, నువ్వు వచ్చిన అవగాహనే ఇక ముగింపు అని నువ్వు అనుకోకూడదు. ఎందుకంటే నీ దృష్టిలో, నీ అవగాహనలో లేనోడు కూడా దేవుని దృష్టిలో ఉన్నాడు. అతన్ని కూడా చేర్చుకున్నాడు ఆయన. అదే విషయాన్ని గుర్తు చేస్తున్నాడండి. స్థిరంగా మాట్లాడుతున్నాడు. చాలా విషయాలు మనం పోయిన వారం మనసుకు తెచ్చుకొని ఉన్నాం, కొంచెం లోతుగానే, కొంచెం బలంగానే. అందులో మనల్ని మనం కూడా పరిశీలన చేసుకోవడానికి ప్రయత్నం చేసి ఉన్నాం. మనం కూడా ఈ ధోరణితోనే సాగుతున్నామా? ఎవరినైనా మనం తీర్పు తీరుస్తున్నామా? అంటే మనం చేస్తున్నవి ఇతను మన కళ్ళ ముందున్న సహవాసంలో ఇంకొకరు చేయకపోయేసరికి తీర్పు తీర్చేస్తున్నామా? లేకపోతే మనం చేయనివి మన సహవాసంలో ఉన్న ఇంకెవరో చేస్తుండగానే విమర్శ చేస్తున్నామా? ఇదేంటి ఇలా చేస్తున్నారు, ఇలా చేయదు కదా, అలాంటి ధోరణి మనకుందా? ఎందుకంటే అక్కడ స్థిరంగా చెప్పి ఉన్నాడు 3, 4, 5 వాక్యాల్లో, పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? ఎందుకంటే అతను ఆ విధంగా నడుచుకొనుట, అతను సేవించుచున్న ప్రభువుని బట్టే జరుగుతుంది. నువ్వు ఇలా నడుచుకొనుట, నువ్వు సేవించుచున్న నీ ప్రభువుని బట్టి కదా జరుగుతుంది. నిన్ను మాత్రం ఇలా నడిపించేది ప్రభు, అతను మాత్రం అలా నడిపించేది ప్రభు కాకుండా పోతాడని ఎందుకు అనుకుంటావు? ఇక్కడ యూజువల్గా మనకు రైజ్ అయ్యేటువంటి డౌట్ ఏమిటి అంటే, ఇద్దరిని నడిపించేది ఒకే యజమాని అయితే ఒకే రీతిగా నడిపించాలి కదా. దానికి ఎగ్జాంపుల్, ఒకవేళ మీరు స్క్రీన్లో చూస్తున్నట్టయితే నేనే కనపడతాను. నిజమండి, నా దేహంలో ఉన్న ప్రతి అవయాన్ని కదిలిస్తుంది నా ఒక తలే.
కానీ మీరు చెప్పండి, ఒకే రీతిగా మీ మీ అవయవాలు నా అవయవాలు నడుచుకుంటున్నాయా? లేదు. అలానే మనకి ఏమన్నా తారతమ్యం ఉందా? ఒక కంప్లీట్ హార్మోనీ అండి బాడీలో. ఎంత సామరస్యత ఉంది అని అంటే ఎంత ఏది కూడా దేన్ని విభేదించటం లేదు. ఎందుకనంటే దీన్ని నడిపించేది నా శిరస్సే, దీన్ని నడిపించేది కూడా నా శిరస్సే. ఇది కుడిది ఇటు రెస్పాండ్ అయింది కనుక ఎడమది కూడా ఇటే రెస్పాండ్ అవ్వాలంటే అవ్వదు. దాని డైరెక్షన్ ఇది అంతే. ఇంకా ప్రభువు కూడా అదే అంటున్నాడు. ఇప్పుడు మీరు ఈ మనసు తెచ్చుకోండి. ఈ 14వ అధ్యాయంలోనే స్థిరంగా కొంచెం ఇది లోతైన మాటే, ఎందుకంటే ఇది నేను కూడా చదవగానే అర్థం చేసుకోలేకపోయాను, సేవకు నోట విన్నప్పుడు స్థిరముగా ఈ 14వ అధ్యాయంలో ఎత్తి మాట్లాడుతుంది ఇద్దరిని కూర్చండి. ఆ ఇద్దరు ఎవరు అని అంటే, ఒకడు విశ్వాస విషయంలో బలముగా ఉన్నటువంటి వాడు, ఇంకోటి విశ్వాస విషయంలో బలహీనుడుగా ఉన్నవాడు. ఈ ఇద్దరు ఉన్నారు ఈ అధ్యాయంలో. అయితే ఈ ఇద్దరిట్లో ఎవరిని ఈ అధ్యాయం ద్వారా బాగా పురికొల్పుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు అని అంటే, విశ్వాస విషయంలో బలముగా ఉన్నవాడే ఈ అధ్యాయాన్ని అనుసరించి నడుచుకోవాలనేది ముగింపు అవగాహన. ప్రియమైన వాళ్ళారా, ఇంకా స్థిరంగా చెప్పాలంటే విశ్వాస విషయంలో బలహీనునిగా ఉన్నవానికి ఎక్కువ ఏ విధంగా చెప్పాలి, ఎక్కువ కమాండ్స్ ఇవ్వలేదండి ఇందులో. తన బలహీనతను ఎరిగి ఇంతవరకు నీ పరిధి. కానీ విశ్వాస విషయంలో నేను బలవంతుని అనుకుంటున్నాడు చూసారా, అతనికి ఎన్ని ఇచ్చి ఉన్నాడు అని అంటే, ఇది 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 ఇప్పుడు నువ్వు ఇలా నడుచుకోవాలి, ఇలా ఉండాలి, నీ ఆలోచన ధోరణి, నువ్వు ఇలా నడిపింపబడాలి, నువ్వు ఇలాంటి అవగాహనకు రావాలి, నువ్వు ఇవే కలిగి ఉండాలి. అతనికి చెప్పిన మాటలు. సింపుల్గా చెప్పాలి అంటే ఈ 14వ అధ్యాయంలో నేను విశ్వాసం విషయంలో బలంగా ఉన్నాను అని అంటే మనకు చాలా సీరియస్ పోర్షన్ ఇది. నేను బలహీనంగా ఉన్నాను అని అంటే ఇంకంతే, మీకు తక్కువ పోర్షనే. కానీ ఎవరు కూడా బలహీనంగా ఉండాలని కోరుకోవటం లేదు కదా. అందుకోసం పెద్ద విషయాల ద్వారానే చూద్దాం ప్రియమైన వాళ్ళ. వాస్తవానికండి 2వ వాక్యం నుంచి ఆల్మోస్ట్ 8వ వాక్యం వరకు కనపడేటువంటి భాగంలో ఎవరిని గైడ్ చేసినట్టుగా, లేకపోతే ఎవరికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టుగా కనపడుతుంటాయి అని అంటే, విశ్వాస విషయంలో బలహీనుడైన వాడికి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ 2 నుంచి 8 వరకు ఉన్న భాగంలో. ఎవరికి అని అంటే, ఎవరైతే విశ్వాస విషయంలో వీక్గా ఉన్నారో అతనికి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏమిచ్చాడు. అతనికి ఏమిచ్చాడు అంటే, నువ్వు విమర్శ చేయకు. ఒకసారి మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. 2వ వాక్యం చూడండి. ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరొకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తినుచున్నాడు. అయితే చూడండి, తినువాడు తినని వానిని తృణీకరింపకూడదు, తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు. ఇప్పుడు తినని వాడిని ఏం చేయొద్దు అంటున్నాడంటే, నువ్వు తీర్పు తీర్చకు. ఏది బలవంతుడుగా ఉన్నాడు కదా, విశ్వాసంతో బలంగా ఉండేమనుకుంటున్నా అంటే, ఏం తిన్నా పర్వాలేదు, క్రీస్తునందు అన్ని పవిత్రములే, ఏ భోజన పదార్థం కూడా అపవిత్రపరచదని ఒక బలమైన నిశ్చయితతో ప్రభునందు విశ్వాసంతో అతను భుజించుచున్నాడు. ఇప్పుడు నువ్వు అతనికి విమర్శ చేయకు, అతనికి తీర్పు తీర్చకు. ఎందుకంటే అతను చేయుచున్నది ప్రభు నిమిత్తమే. అతను ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి చేస్తున్నాడు. మర్చిపోకు, నువ్వు బ్రతుకుతున్నది ఏ విధంగానైతే ప్రభు నిమిత్తం, అతను కూడా బ్రతుకుతున్నది ప్రభు నిమిత్తమే. నువ్వు ఏ విధంగానైతే ప్రభు మహిమ నిమిత్తం కొన్ని చేస్తున్నావో నీ మనసులో రూఢిపరచుకొని, 5వ వాక్యంలో కీవర్డ్ అదే. చేసే ప్రతివాడు, ఏది చేయొద్దనేవాడు తినేవాడు, లేకపోతే తినొద్దనేవాడు తినేవాడు, కొంచెం అటు ఇటుగా ఉన్న ఈ ఇద్దరు కూడా తమ మనసులో ఒక నిశ్చయిత చేసుకొని చేస్తున్నారు కదా. ఆ నిశ్చయిత ఎవరి కోసం ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మనం ఉన్నామండి, ఉదాహరణకు అనుకుందాం, మనకు వీక్ డేస్లో ఏదో ఒక డే ఫాస్టింగ్ ఉండాలన్నటువంటి వ్యక్తిగత అభిప్రాయం ఉందనుకుందాం. సరే, అది ఏదో ఒక వీక్, ఫ్రైడేనో వెనస్డేనో సంథింగ్ ఏదో ఒక డే. ఇప్పుడు నువ్వు చేస్తున్నావు, నీ మనసులో నిశ్చయిత ఏంటి? ఉదాహరణకి ఒకవేళ చేసి అలవాటు మనకుంటే నిశ్చయిత ఏంటి? నా ప్రభువు నిమిత్తం నేను కేటాయించుకున్న దినం ఇది నా ప్రభువు కొరకు నేను చేస్తున్నా. ఇవి చూసా, నీ మనసులో నువ్వు ఒకటి నిశ్చయించుకున్నావు కదా, ఎవరి కోసం నిశ్చయించుకున్నావు? నీ ప్రభువు కొరకు, అంతే. ఇది నీ మనసులోనే పెట్టుకో. ఇప్పుడు ఇంకొకడు ఏమనుకుంటున్నాడు? ఏ ఫాస్టింగ్ వద్దనుకుంటున్నాడు. అతను ఏమనుకుంటున్నాడు? దేవుడు నాకు ఇచ్చిన శరీరమును అన్నిటికీ వాడి ఒక విధంగా దీన్ని బలముగా ఉంచి, దీని ద్వారా నేను జరిగించవలసిన పనులన్నీ జరిగించి, నా కుటుంబమును, నా పనిని, వీటన్నిటిని నిర్వర్తించి నేను ఈ విధంగా సమర్పించుకోవాలని తన మనసులో నిశ్చయిత తీసుకున్నాడు. అందుకోసం ఏ రోజు కూడా సిక్ అవ్వటం లేదు, లేకపోతే ఏ రోజు కూడా హెల్త్ రీజన్తో అప్సెట్ అవ్వటం లేదు, లేకపోతే పని మానుకోవటం లేదు, చాలా డ్యూటీ మైండెడ్తో ఉంటున్నాడు అని అనుకుందాం. ఒక విధంగా అతను ఆ విధంగా తన మనసులో రూఢిపరచుకొని ఆ విధంగా జరిగిస్తున్నాడు. ఈ ఇద్దరితో అడుగుతున్న మాట ఏంటంటే, మీ ఇద్దరు మీ మనసులో ఏమని నిశ్చయం చేసుకున్నారు? ఎందుకు ఇలా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు? 5 ఒక్కసారి మళ్ళీ చదువుతున్నాను చూడండి. ఒకడు ఒక దినము కంటే మరి ఒక దినము మంచిదని ఎంచుచున్నాడు, మరి ఒకడు ప్రతి దినము సమానంగా ఎంచుచున్నాడు. కింద అంటున్నాడు, ప్రతివాడు తన మట్టుకు తానే తన మనసులో రూఢిపరచుకున్న వాళ్ళను. ఒకదాన్ని మీరు క్లియర్ చేసుకోండి మీ మనసులో, ఎవరి కోసం చేస్తున్నారు ఇలా? మీ ఇద్దరు ఆన్సర్ ప్రభు అయితే ఇంకా సమస్య ఎక్కడిది? ఒకరినొకరు చేర్చుకోవడం ఇప్పుడు మీకున్నటువంటి సొల్యూషన్.
అయిపోయింది. ఇది మనకు అర్థం కావాలి. ఇంత సింపుల్ కన్క్లూజన్ విశ్వాస విషయంలో బలహీనుడు కనుక సింపుల్గానే చెప్పేశాడు. ఫస్ట్ హాఫ్ అంతా చాలా సింపుల్ అండి. ఎంత సింపుల్గా అంటే నీ మనసులో ఒక విషయం చెక్ చేసుకో. నువ్వు ఎందుకోసం చేస్తున్నావు ఇలా? నీ ప్రభు కోసమే కదా. సింపుల్. అతను కూడా తన మనసులో అలా అనుకొని ఎందుకు చేస్తున్నాడు? తను కూడా తన ప్రభు కోసమే చేస్తున్నాడు. నువ్వు ఆ నిర్ధారణకు వచ్చావంటే ఇంక అంగీకరించు, చేర్చుకో. ఎందుకు అతనితో విభేదిస్తావు? ఒకవేళ నువ్వు అంత దూరం నడిస్తే ప్రభు పౌలు గారు ముందుకు రాసుకుంటూ వెళ్ళిపోయి స్థిరంగా మాట్లాడినట్టు మాటలు ఏమిటి అని అంటే, నువ్వు మర్చిపోవద్దు, ప్రతి వాడు తన మనసులో నిశ్చయించుకొని చేసిన తన బ్రతుకు క్రియలన్నింటి నిమిత్తం ఒకరోజు దేవునికి అతను లెక్క ఒప్పచెప్పవలసిన బద్దుడుగా ఉన్నాడు. అక్కడికి చంపవద్దాం నేరుగా 9వ వాక్యము. తాను మృతులకును సజీవులకును ప్రభు వేండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను 10లో అంటున్నాడు. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరును నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. ఏం జరుగుతుంది ఆ రోజు? కింద అంటున్నాడు, నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించినని చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది కనుక మనలో ప్రతి వాడును తన్ను గూర్చి దేవునికి లెక్క ఒప్పగించవలెను. ఎవరు చెప్పాలట లెక్క? నా గురించి నేనే చెప్పాలటండి. నా గురించి ఒకరు వచ్చి చెప్పేది కాదు అది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నేను ఎప్పుడు విమర్శ చేయడానికి, లేకపోతే ఎప్పుడు ఒక సహోదరుని విమర్శ చేసినా తిరస్కరించినా ఎప్పుడు అధికారం ఉంటుందంటే, అతని గురించి నేను రేపు ఒకరితో పుచ్చుకొని అతని తరపున నేను డిఫెన్స్లో నిలబడి మాట్లాడే రైట్స్ నాకుంటే నేను ఇక్కడ క్రిటిసైజ్ చేయొచ్చు. నువ్వు ఇలా చేయొద్దు, నువ్వు అలా చేసి ఉండాల్సింది, అలా చేయకుండా ఉండాల్సింది, ఆ రోజు అలా చేసి ఉంటే ఇక్కడ దాకా రాకపోయేది కదా. విమర్శలు ఇవే ఉంటాయి కదండి యూజువల్గా. ఇవి ఎప్పుడు చేయడానికి మనం హక్కుదారులం అంటే, రేపు ఆ వ్యక్తి తరపున న్యాయ విమర్శలు నిలబడి అతనికి బదులుగా మీరు నేను మాట్లాడే అవకాశం ఉంటే ఇప్పుడు క్రిటిసైజ్ చేద్దాం. కానీ ప్రభు అంటున్నా, ప్రతి వాడును తన్ను గూర్చి దేవునికి లెక్క ఒప్పగించవలెను. నా గురించి నేనే చెప్పుకోవాలండి అంతే. ఇది ఎందుకు చేశాను, ఇది ఎందుకు చేయలేదు, ఇది ఎందుకు చేయాల్సి వచ్చింది, ఇది ఎందుకు చేయలేకపోవాల్సి వచ్చింది, ఎనీథింగ్. ఇంకా స్థిరంగా చూడగలిగితే పౌలు గారు కొరింథీ సంఘంలో మాట్లాడుతున్నప్పుడు ఇంకా చాలా చక్కగా చెప్పాడు ఇదే విషయాన్ని. కొరింథీలకు రాస్తున్న 2వ పత్రిక 5వ అధ్యాయంలోనికి మీరు వస్తే, కొరింథీలకు రాస్తున్న 2వ పత్రిక 5వ అధ్యాయం 9-10 వాక్యాలు చూడండి. వేటి గురించి ప్రతి వాడు తన గురించి లెక్క ఒప్పచెప్పాలి కదా, వేటి గురించి చెప్పాల్సి వస్తుందట అంటే ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు 9-10. కావున దేహమందున్నను దేహము విడిచినను ఆయన కిష్టులమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాం. ఇదేనా మన మనసులో ఇప్పుడు రూఢిపరచుకుంటుంది? ప్రతి వాడును తన మనసులో నిశ్చయించుకుని దాన్ని రూఢిపరచుకోవాలని అన్నాడు కదా. 9వ వాక్యం ఉందా మన మనసులో? నేను ఈ దేహమందున్నను ఈ దేహము విడిచినను నేను ప్రభువుకు ఇష్టుడనై ఉండవలనని నేను కోరుకుంటున్నానని నిశ్చయితే రూఢిపరచుకోవడం మన హృదయంలో ఉందా? ఉంటే ఏం జరుగుతుందట కింద అంటున్నాడు. ఎందుకు అలాంటి ఆపేక్ష, అలాంటి కోరిక ఎందుకు ఉందటంటే, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలము ప్రతి వాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును. ఖచ్చితంగా అండి. అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే నా తరపున ఇంకెవరో వచ్చి మాట్లాడతారని లేనే లేదు, మాట్లాడడానికి ఆస్కారమే లేదు. నా తరపున నేనే మాట్లాడుకోవాలి. ఈ మంచి నేను ఎందుకు చేయాల్సి వచ్చిందో నేనే చెప్పాలి, ఈ చెడు నేను ఎందుకు చేయాల్సి వచ్చిందో నేనే చెప్పాలి. ఈ మంచికి పరిస్థితుల గురించి నేనే మాట్లాడాలి, ఈ చెడుకు పరిస్థితుల గురించి కూడా నేనే మాట్లాడాలి. నా తరపున ఎవరు మాట్లాడడానికి లేదు ప్రియమైన వాళ్ళారా. అట్లయితే ఇప్పుడు మనుషుల ఎదుట ఒప్పుకుంటున్నట్టుగానే పొడిగా ఒప్పుకుంటాను. ఇప్పుడు ఉదాహరణకు అనుకుందామండి, మన గురించి వాదం రేగింది, మన గురించి కొన్ని తెలిసాయి, మనం పిలిచి అడుగుతుండొచ్చు, ఏంటి నీ గురించి ఇవన్నీ వినపడుతున్నాయి, వీటి సంగతి ఏంటి? ఎలా ఉంటుంది చెప్పండి మన రిప్లై? ఎలా ఉంటుంది? మనకు తెలుసండి ఎలా ఉంటుంది అని అంటే తప్పించుకునే మార్గమే మన మనసు వెతుకుతుంది ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే మనల్ని అడిగేవాడు మనల్ని చూడలేదు, అతనికి ఏం తెలియవు కదా, ఏం తెలియవు. నిజమే, నేను నిలబడ్డా అలానే ఉంటుంది. కానీ రోమపత్రిక 14 యెషయా ప్రవక్త చేత తీసుకొని ఇక్కడ రాయించిన మాట దగ్గరికి మళ్ళీ వద్దాం. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలోనికి మీరు వస్తే 11వ వాక్యం చూడండి. 11 నా తోడు దేవుడు అంటున్నాడు, ప్రామిస్ చేసి చెప్తున్నాడండి. ఒక్కసారి ఇమాజిన్ చేయండి. అంటే ఒక బలమైన భరోసా మన తరపున ఏర్పడాలంటే ఒట్టే చెప్తాం కదా. ఇప్పుడు దేవుడు చెప్పబోతున్న మాట కూడా అంత స్థిరమైందండి. అందుకోసం అంట నా తోడు ఇలానే ఉంటుంది. ఆ రోజు ఎలా ఉంటుందట అంటే ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగుతుందట. ఆ తర్వాత రెండోది ఏమంటున్నా, ప్రతి నాలుక దేవుణ్ణి స్తుతించునని ఇక్కడ చేర్చబడిందండి.
వాస్తవానికి మూల ప్రతుల్లో వెళ్ళినప్పుడు అక్కడ చేర్చవలసిన మాట ఏంటంటే ప్రతి నాలుక అంతరంగంలో నుండి ఒప్పుకున్న అర్థం రావాలటండి. అక్కడి నుంచి అంతరంగంలో నుండి ఒప్పుకొను. ఎక్కడుంది దానికి సంబంధించిన సమాచారం అని అంటే ఇంకొక మాట యాడ్ చేస్తాను. కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మీరు చూడగలిగితే ఆ తీర్పు దినమందు ఉన్నటువంటి వాతావరణం గురించి మాట్లాడుతున్నప్పుడు ఎలాంటి విషయాలు ఇక్కడ ప్రస్తావించాడు చూడండి. కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 4వ అధ్యాయం 4-5 వాక్యాలు. నా యందు నాకు ఏ దోషము కానరాదు, అయినను ఇందువలన నీతిమంతునిగా ఎంచబడను. నన్ను విమర్శించువాడు ప్రభువే. ఆ విమర్శించే సమయం ఎలా ఉంటుందంటే, కాబట్టి సమయం రాకమునుపు అనగా ప్రభు వచ్చే వరకు దేని గురించి తీర్పు తీర్చకండి. మరి ప్రభు వచ్చి తీర్పు తీరుస్తున్నప్పుడు ఎలా ఉంటుంది? ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగు. ఎలాంటివి బయటకు వస్తాయటంటే, ఇంకా బాట్ ఆఫ్ మై హార్ట్ అంటాం కదండి, అంతరంగంలో ఉన్నవన్నీ హృదయ ఆలోచనలన్నీ వెలుగులోనికి పట్టుకొచ్చేస్తాడట ప్రియమైన వాళ్ళారా. అందుకోసం అంటున్నాడు, ప్రతి మోకాలు ఆ రోజు నా ముందు వంగుతుంది, ప్రతి నాలుక ఎలా ఒప్పుకుంటుందంటే అంతరంగంలో నుండి, అరమరికలు లేకుండా, దాపరికాలు లేకుండా. ఈరోజు హాఫ్ ట్రూత్ హాఫ్ లైతో ఒక మిక్స్డ్ది ఒకటి ఉంటుంది కదా మన దగ్గర, కన్విన్సిబుల్ది. అలాంటిది ఆ రోజు ఉండదట ప్రియమైన వాళ్ళారా. ఎందుకు ఈ విషయం అంతా చెప్తున్నాడు అనంటే, బలహీనుడైనటువంటి విశ్వాసితో మాట్లాడుతూ అంటున్నాడు, ఏదో అయిపోతుందని నువ్వు కంగారు పడకు. అతను ఏదో తీవ్రమైన తప్పు చేసేస్తున్నాడు, నువ్వు మాత్రమే రైట్ చేస్తున్నావు అని నీ మనసులో నువ్వు రూఢిపరచుకోకు. నువ్వు ప్రభు కోసం బ్రతుకుతున్నట్టే అతను కూడా ప్రభు కోసం బతుకుతున్నాడు. ఆయన ఇంకొక విషయం మర్చిపోకు, ఇప్పుడు నువ్వు అభ్యంతర పడుతున్నావు కదా, బాధపడుతున్నావు కదా, రేపు తను నడిచిన తన నడవడిక అంతటిని గురించి తను లెక్క చెప్తాడు, నువ్వు కూడా లెక్క చెప్తావు. నిశ్చయముగా అంటే నిశ్చయముగా. ఏవి మిస్ అవ్వవు అంటే మిస్ అవ్వవు. మిస్ చేయడానికి వీలెక్కడదండి. హెబ్రీ 4 ఐ థింక్ 12-13 అక్కడ చూస్తున్నప్పుడు క్లియర్, ఆయన కనపడని సృష్టము ఏదీ లేదంటాడండి. ఆయనకు మరుగులేక సమస్తమును తేటగా ఉన్నవి కదా, ఆ మాట కూడా చూద్దాం. జడ్జిమెంట్ టైంలో ఈ రిఫరెన్స్లు మనకు గుర్తుండాలి ప్రియమైన వాళ్ళ. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13 చూడండి, ఎండింగ్లో ఉన్నది. మనం ఎవనికి లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నదో, హెబ్రీ 4:13 చివరి మాట, మనం ఎవనికి లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. అందుకనే ఆ రోజు దాపరికాలు ఏం లేవండి. అందుకోసం ప్రభు కూడా అన్న మాటలు కదా సువార్తలలో ఉంటుంది, ఈరోజు రహస్యంగా ఉన్నాయి, రేపు మిద్దెల మీద వినపడతాయి. తీర్పు చాలా సీరియస్గానే ఉంది ప్రియమైన వాళ్ళారా. పోయిన వారం మనం గుర్తు చేసుకున్న ఒక చిన్న ఉదాహరణను బట్టి, భూ సంబంధంగా ఉన్న కోర్టులోనే అనామకులుగా ఉన్న మనల్ని కూర్చొనియరు. న్యాయమూర్తి కూర్చునే చోట బయటికి గంటేస్తారు. నీకేం అర్హత ఇక్కడ కూర్చోనికి? ఎందుకు ఆ సీట్కి అంత ప్రయారిటీ, అంత ప్రాధాన్యత ఎందుకు? ఆ సీటుకున్న వాల్యూ ఎంత అంటే, అతడు న్యాయమును, ఒక విమర్శలో న్యాయమును లేకపోతే తీర్పును డిక్లేర్ చేసే అతను. ఇప్పుడు భూ సంబంధంగా ఉన్న దాంట్లోనే మనం అసలు ఇంకొక వ్యక్తి మనల్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు, నువ్వు ఇక్కడ ఉండతగదంటున్నాడు. పోయిన వారం మనం గుర్తు చేసుకున్నాం కదా, మనకెంత ధైర్యం వచ్చేసింది. ఇప్పుడు మనం నేరుగా ఎవరి చోటు తీసుకొని మన విశ్వాస జీవితమును మనం నడుపుకుంటున్నాం అంటే దేవుని చోటు తీసేసుకున్నాం. పలానా బ్రదర్ ఇంకా అతను ఇదే, పలానా సిస్టరా ఇదే, ఇంకా మనం పాస్ చేస్తున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, అసలు నువ్వు అతనికి తీర్పు తీరుస్తున్నావేంటి? నీకైనా మాట్లాడుతున్నా నాకైనా మనందరికి అర్థం కావాల్సిన విషయం, అసలు మనమందరము దేవునికి తీర్పు దినమందు లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నది. ప్రతి వాడును తన దేహంతో జరిగించినవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, అవి కంటికి కనపడక స్పష్టంగా తేటగా మరుగు లేకుంటున్న విషయములు దేవునికి, ఆయన అంతరంగంలోని ఆలోచనలన్నింటినీ బయటికి తీసుకొని వచ్చి ఆయన ఎదుట మనము మన మోకాలు ఉంచి మాట్లాడుతున్నప్పుడు అన్నీ బయటకు వచ్చి మాట్లాడుతున్నాయని తెలిస్తేనండి ఇంకొకరిని మన మనసులో పెట్టుకొని తీర్పు తీర్చే సమయం ఎక్కడిది ప్రియమైన వాళ్ళారా మనకి. ఎందుకంటే మనల్ని మనం సరి చేసుకోవాల్సినవి ఎన్నో ఉన్నవని తెలుస్తున్నాయి కదా ఈ ప్రభుత్వం నడుస్తున్న కొద్దీ. ఒకటైతే నాకు అర్థమైందండి, ఈ ప్రభుత్వం మనం నడిచామనుకోండి, ఇతరులకు తీర్పు తీర్చడం మనం ఆపేస్తాం ప్రియమైన వాళ్ళ. మీకు నాకు ఎలా ఉంటుంది అంటే, ఎక్కడ తీర్పు తీరుస్తున్నామని ఉండొచ్చు. ఏమో ఇప్పటికీ మన జీవితంలో ఎన్నోసార్లు మనకు వాక్యం ఉపదేశించిన వారిని మనం క్రిటిసైజ్ చేసి ఉండొచ్చు, మనం నడిపించిన సేవకులను మనం క్రిటిసైజ్ చేసి ఉండొచ్చు, లేకపోతే మనతోనే ప్రభు యొక్క శరీరంలో రక్తంలో మనతో పాటుగా పాలు పొంది ఉన్నటువంటి సహోదరును అది అయిపోయిన బయటికి రాగానే మనం విమర్శ చేసి ఉండొచ్చు. మాటలకో, బట్టలకో, పలకరింపులకో, ఏదైనా కావచ్చు. ఎన్నో ఉన్నాయి మన జీవితంలో. ఇప్పుడు మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఇది మనం చూస్తున్నాం కానీ దేవుడు చూస్తున్నది ఏంటంటే,
నీ వంతు వచ్చినప్పుడు నేను అస్సలు విడిచిపెట్టను. ఒకడు కూడా విడిచిపెట్టనంటే విడిచిపెట్టను. అది అర్థమైతేనండి మనకు ఉండవలసిన గురి ఏమిటి అంటే, నాకు నేనే తీర్పు విషయంలో సరి చేసుకోవాల్సినవి, నా జీవితం సరిపోనన్నున్నవి నేను ఇంకొకరికి ఏమైనా తీర్పు తీర్చగలను? నా మాట కాదు, ఇక్కడ ఉన్నమాట. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం ఇప్పుడు 11, 12, 13 వాక్యాలు కనెక్ట్ చేస్తూ చదువుకుందాం. సరే, నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించునని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది గనక మనలో ప్రతి వాడును తన్ను గూర్చి దేవునికి లెక్క ఒప్పగించవలెను. అందువలన కాగానగా ఎప్పుడైనా తెలుగులో చదువు, అందువలన మనం ఇక మీదట ఒకనికొకడు తీర్పు తీర్చుకుందుము. కనెక్ట్ చేస్తే అదే ఉంది చూడండి. వెంటనే అంటున్నాడు, నీ ప్లేస్ ఏంటో తెలుసా? నీ ప్లేస్ అయినా నా ప్లేస్ అయినా మనము విమర్శ చేసే లేకపోతే తీర్పు తీర్చే ప్లేస్ కాదండి మనది. మనది ఏ ప్లేస్ అంటే, దేవుడు రేపు మీకు నాకు తీర్పు తీరుస్తున్నప్పుడు లెక్క ఒప్ప చెప్పవలసిన ప్లేస్ అంతే. అందుకోసం కింద అంటున్నాడు, కాబట్టి లేకపోతే కావున, కాగా, అందువలన మనం ఇక మీదట ఒకనికొకడు తీర్పు తీర్చక ఉందుము. సజెషన్ లాగా ఉందా చెప్పండి? లేదండి, సలహా కాదు ఇది, ఆజ్ఞగా మాట్లాడుతున్నాడు. రెండో భాగంలో కూడా అంటున్నాడు, ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలగజేయకుందుమని మీరు నిశ్చయించుకొనుడి. ఆల్మోస్ట్ అండి లిటరల్గా నిశ్చయించుకొనుడి అంటే 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 తీర్పు తీర్చే విషయం కావచ్చు, తృణీకరించే విషయం కావచ్చు, వాటి విషయంలో నా సహోదరునికి ఏ విషయంలో కూడా నేను అడ్డము ఆటంకం కలగజేయకుండా ఉంటానని మీకు మీరు ఒక తీర్మానానికి రండి. ఒక ఖచ్చితమైన తీర్మానం చేసుకోండి, సంకల్పించుకోండి. ఆ టెరిటరీలోకి, ఆ హద్దులోకి నేను ప్రవేశించను. నిశ్చయించుకొనుడి. ఒక పరిశుద్ధ సేవకుడు చెప్పిన మాట నన్ను నిజంగా హాన్ చేస్తున్నది అండి చాలాసార్లు. ఆ సేవకుడు అన్నమాట ఏమిటి అని అంటే, ఒక సరైన ఆత్మీయ జీవితము మీ ఇంట్లో కావచ్చు, లేకపోతే మీలో కావచ్చు, మీ పిల్లల్లో ఉండకపోవడానికి రీజన్ ఆ సేవకుడు అన్నమాట ఏమిటి అంటే, పలుమార్లు చెప్తుంటాడు, మీరు ఎప్పుడైతే మీ గృహంలో మీ మీ కోబిలీవర్స్ ఇతరులైనటువంటి సహోదరుల గురించి మీరు ఎప్పుడైతే విమర్శనాత్మకంగా మాట్లాడుకుంటారో, వారు ఇలా అలా అని మీరు ఎప్పుడైతే తీర్పు తీరుస్తారో, ఆ వాతావరణం ఉన్న ఇంట్లో నుంచి దేవునికి దైవభక్తి కలిగిన పిల్లలు రావడం అనేది అసంభవం అని చెప్పేశాడండి ఆయన. నిశ్చయంగా రారు. వస్తే ఎలాంటి వాళ్ళు వస్తారంటే వేషధారులు వస్తారంతే. తెలుసు కదా వేషధారులు అంటే ఎవరు? బయటికి మాత్రం భక్తి కలిగిన వారి వలె ఉండి లోపల దాని శక్తిని ఆశ్రయించని తరమే ఉంటుంది ఆ ఇంట్లో. ఎందుకు ఇలా జరిగింది అంటే, దేవుని చోటు తీసుకున్నందుకు, దేవుడు ఆ ఇంటిని విడిచిపెట్టినందుకు వచ్చే వాతావరణం అదే అవుతుంది ప్రియమైన వాళ్ళారా. సరే, వేరే వారి దాకెందుకు, పోనీ మన సంగతి ఆలోచించండి. మనము ఒకరి గురించి ఒక సంగతి తెలిసినప్పుడు వారి గురించి మనం ప్రార్థన చేసిన విషయం ఎక్కువగా ఉందా మీ జీవితంలో, నా జీవితంలో? వారి గురించి ఇతరులకు చెబుతూ మనల్ని మనం సెల్ఫ్ ప్లీజ్ చేసుకుని ఉంటుందిగా, లోపల సంతోషంతో ఒకటి ఉంటుందిగా, అది పొందింది ఉందా? నేనేమి విమర్శ చేయను, వ్యక్తిగతమైనటువంటి మీ ఆత్మ పరిశీలనలకు విడిచిపెడుతున్నాను. వారి గురించి మీరు ప్రార్థన చేసి ఉన్నారు అని అంటే మీరు విశ్వాసంలో బలంగా ఉన్నారండి. కానీ మీరు ఆనందించారు వారి గురించి ఇలా అలా అని చెబుతూ అన్నప్పుడు అంటే, చాలా బాధపడుతున్నాను మిమ్మల్ని బట్టి, నన్ను బట్టి. మనం రేపు చాలా పెద్ద లెక్క చెప్పాలి దేవునికి. ఇప్పుడు ఈ 13వ వాక్యం నుంచి అండి ఇక 23వ వాక్యం వరకు ఈ సెకండ్ హాఫ్లో పౌలు గారు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడంటే, ఇప్పుడు విశ్వాస విషయంలో బలవంతునిగా ఉన్నాడు కదా ఒకడు, అతన్ని ఎత్తుకొని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇతన్ని ఎడిఫై చేయాల్సినవి ఉన్నాయి, ఇతన్ని గుణపరచవలసినవి, ఇతన్ని బలపరచవలసిన విషయాలు ఉన్నాయి. ఇతను తీసుకున్న స్టాండ్ ఏంటి మనం చూసాం కదా. విశ్వాస విషయంలో బలవంతునిగా ఉన్నాడు. ప్రభు కార్య విషయంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఇది ముట్టొద్దు, ఇది తాకొద్దు, ఇది పాటించాలి, ఇది పాటించొద్దు, ఇలాంటి భౌతిక సంబంధమైనటువంటి మతపరమైనటువంటి నియమాలు కట్టుబాట్లు కలిగి ఇబ్బంది పడుతున్నవాడు కాదు. క్రీస్తులు అనుగ్రహింపబడిన స్వాతంత్ర్యము సంతోషంగా అనుభవిస్తున్నవాడు. లిబర్టీ అండం కదా, స్వేచ్ఛ, అది కలిగి ఉన్నవాడు. ఇప్పుడు ఇతనితో మాట్లాడదు, ఎందుకంటే ఈ స్వేచ్ఛ వల్ల ఇతను చేసింది ఏంటి అని అంటే, ఈ స్వేచ్ఛను పట్టుకొని ఏం చేశాడంటే బలహీనుడైనటువంటి సహోదరుని రిజెక్ట్ చేయడం మొదలుపెట్టేశాడు. మరీ ఇంత బలహీనమైన విశ్వాసం ఏంటి, నువ్వు అసలు ఫిటే కాదు. ఇక అసలు ఎంత దేవునిలో మనకు దొరికింది ఎంత, ఇంత గొప్ప కార్యములు మనం వదిలేసి ఇంత వీక్ ఫెయిత్తో ఉన్నావేంటి నువ్వు? నీకు అండర్స్టాండింగ్ లేదనో, లేకపోతే నీ వాక్యం అసలు దొరకలేదనో, లేకపోతే నాకు దొరికిన ఫెయిత్ నీకు అసలే అందలేదని తృణీకరించుకుంటూ వెళ్ళిపోయావు కదా. అయితే ఇప్పుడు నీతో చెప్తున్నమాట ఇది చాలా లోతుగా ఉన్నమాట అండి.
ఎందుకంటే ఇతని దగ్గర ఎత్తుకొని మాటలనేవి చాలా బలమైన ప్రియమైన వాళ్ళారా. ఏమన్నాడో తెలుసు ఒకటే స్థిరంగా. ఈ మాట చదివినప్పుడు చాలా బలంగా ఉంటుందండి. ఆయన ఏమన్నాడు అని అంటే 15వ వాక్యం చూడండి. నీ సహోదరుడు నీ భోజనం మూలముగా దుఃఖించిన ఎడల నీవికను ప్రేమ కలిగి నడుచుకున్నవాడవు కావు. ఎవని కొరకు క్రీస్తు చనిపోయినో వాణ్ణి నీ భోజనము చేత, ఏంటండి ఈ పదము, నీ భోజనము చేత వాడిని పాడు చేయకము. విశ్వాస విషయంలో బలవంతుడు ఏం చేస్తున్నాడు తెలుసా? 2 బలమైనవి చేసి మొదలుపెట్టాడండి. ఏడ్చేటట్టుగా చేశాడట తన భోజనాన్ని బట్టి. 2ది ఏంటంటే పాడు చేయడం మొదలుపెట్టేశాడట. ఇదే నడవడిక. విశ్వాస విషయంలో మనం బలంగా ఉంటే మనం తీసుకొచ్చే సంఘంలోనికి. ఆలోచించండి ప్రేమ. ఓకే, ఈ కాంటెక్స్ట్లో తిండి విశ్రాంతి దినం ఉంది కనుక అవి నాలో లేవని నేను సైడ్ పోర్షన్ తీసుకొని ఉండొచ్చు. ఈ 2 కాకుండా ఇంకేం లేవో మన జీవితంలో? బోల్డ్ అని ఉన్నాయండి ఈరోజు మనం లైసెన్స్ తీసుకొని చేస్తున్నవి. అందులో మనం సొసైటీలోనికి వెళ్ళి చేస్తున్నవి ఉన్నాయండి, ఫ్యామిలీలో చేస్తున్నవి ఉన్నాయి, చర్చ్లో చేస్తున్నవి ఉన్నాయి. ఏది ఈరోజు మనం ప్రభువులో మనకున్నటువంటి ఆ లిబర్టీ, స్వేచ్ఛను తీసుకొని నేను బోధించేవానిగా ఉన్నానుగా ఇవి నేను చేయగలను, లేకపోతే నేను నడిపించేవానిగా ఉన్నానుగా నేను ఇవి చేయగలను, లేకపోతే నేను చాలా సీనియర్ మోస్ట్ విశ్వాసీ సంఘం బిగిన్ అయిన దగ్గర నుంచి ఉన్నానుక నేను ఇవి చేయగలను, నేను ఇవి అనగలను, నేను ఇవి చూపించగలను, అవి మాట్లాడుతున్నాడు. ఓహో, విశ్వాసంలో బలవంతునిగా ఉన్న నువ్వు చేస్తుంది ఇదా? ఓకే, ఆ రోజంటే అతను భోజనాన్ని బట్టి దుఃఖించేటట్టుగా చేసి ఉన్నాడు. ఈరోజు మన నిర్ణయాలను బట్టి కాదా? ఉన్నాయండి. నేను కూడా వ్యక్తిగతంగా మనసుకు తీసుకొని బాధపడే 2 సంగతులు ఉంటాయి ప్రియమైన వాళ్ళ. అందులో మొదటి సంగతి ఏంటంటే టైంకి రావట్లేదని నేను చాలాసార్లు నేను గద్దించి ఉన్నాను. ఓకే, బాధ్యత అన్న కోణంలో దేవుడు నన్ను అంగీకరించి ఉండొచ్చు, నేను చాలా రెస్పాన్సిబుల్గా ఉండుంటే. ఒకవేళ అది నేను పర్సనల్గా తీసుకొని నేను చాలా ఆన్ టైంకి వస్తున్నాను, అందరు నాలానే రావాలన్నటువంటి కోణంతో ఒకవేళ నేను తృణీకరించి ఉంటే లేట్గా వచ్చేవారిని, దేవుడు అంటున్నాడు నువ్వు చాలామంది దుఃఖపడ్డ కారణం అయ్యావు కరుణాకర్. నా కాన్షియస్తో నేను నేర్చుకున్నాను. మరి మీ మనసాక్షితో మీరేం నేర్చుకుంటున్నారు? విశ్వాస విషయంలో మీరు బలవంతులుగా ఉండి దేవుడు అంటున్నమాట, నువ్వు చేస్తున్నది నీ నడవడిక చేత నీ సహోదరుని నువ్వు చేసింది ఏంటో తెలుసా? నువ్వు అసలు ప్రేమ కలిగి నడుచుకున్న వాడవే కావు. అసలు దాంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయింది చూడండి. ఈ పొందుకున్న బలము ఏ విధంగా మనము దీన్ని అర్థం చేసుకోవాలి ప్రియమైన వాళ్ళ? ఏమంటే మీరు శారీరకంగా మానసికంగా చాలా బలవంతులుగా ఉన్నారనుకోండి, అదటండి మనలో ఓర్పుకు కారణం అవ్వాలటండి, సహనం కోల్పోవడానికి కారణం అవ్వదట. ఒకవేళ శారీరకంగా మానసికంగా బలంగా ఉన్నవాడే ఓర్పును సహనాన్ని కోల్పోయాడు అనుకోండి, ఎలా ఉంటుందో చెప్పనా? శారీరకంగా మానసికంగా బలహీనుడుగా ఉన్నవాడు చేసిన డ్యామేజ్ కంటే ఎక్కువ డ్యామేజ్ చేస్తాడండి. శారీరకంగా మానసికంగా బలంగా ఉన్నవాడు తన ఓర్పును సహనాన్ని కోల్పోయి ఒక పని చేశాడు అనుకోండి, వీక్ పర్సన్ కంటే ఎక్కువ డ్యామేజ్ చేస్తాడు ఇతను. నిజం తెలుసా? నిజమండి. ఎట్లా చెప్పాలి మీతో? సరే, ఫిజికల్గా ఫనీగా చెప్తున్నాను. 3-4 రోజుల నుంచి మీరు ఫుడ్ తినలేదు, కోపం వచ్చింది, ఒకరిని కొట్టి చూడండి. మంచిగా ఫుల్ హెల్తీ డైట్ తింటూ రోజు ఎక్సర్సైజ్ చేస్తూ ఫిట్ అండ్ హెల్తీగా ఉన్నాడు, దెబ్బ కొట్టి చూడండి. మీరు చెప్పండి, ఏది బలంగా తగులుతుంది? ఫిట్ అండ్ హెల్తీగా ఉన్నాడు చాలా పెయిన్కి రీజన్ అవుతాడండి. ప్రభు అదే అంటున్నాడు, నువ్వు విశ్వాసంలో తెచ్చుకున్న ఈ బలము నువ్వు ఎందుకా? వ్యక్తిగతంగా ఒకసారి ఆలోచించండి. ఈరోజు ఈ వ్యక్తిన చోట మిమ్మల్ని నన్ను పెట్టి మాట్లాడుకుందాం ప్రియమైన వాళ్ళ. మనం కూడా కొన్ని విషయాల్లో మన తోటి సహోదరుల కంటే కొన్నిట్లో మనం బలంగా ఉండొచ్చు, కొన్ని కమిట్మెంట్స్లో బలంగా ఉండొచ్చు, లేకపోతే దేవుడు ఇచ్చినటువంటి అప్పగించిన పని విషయంలో చాలా కమిటెడ్గా లేకపోతే రెస్పాన్సిబుల్గా చాలా డివోటెడ్గా ఉండొచ్చు. ఇంకో డీవియేషన్కి ఏమాత్రం కూడా మనం మైండ్ ఇవ్వకుండా ఫోకస్డ్గా దాని మీద ఉండి ఈ టైంకి చేయమన్నారంటే నేను ఆన్ టైం ఉంటాను, ఆన్ టైం ఫినిష్ చేస్తాను, ఒక మంచి పట్టుదలతో ఉండొచ్చు. గుడ్. విశ్వాస విషయంలో మీరు బలవంతులుగా ఉన్నారు. రైట్. ఇప్పుడు నేను అడుగుతున్న మాట ఏమిటి అంటే, ఈ లేఖనం బట్టి ఈ బలము ఏం చేసింది? ఇంకొక సహోదరునికి ఏం చేసింది? మంచి చేసింది అని అనుకుంటే ఇక్కడ కనపడుతున్న ఈ సంఘంలో వాతావరణం ఎలా ఉందో తెలుసా? కీడు చేయడం మొదలుపెట్టాడటండి. మళ్ళీ చదువుతుంది జాగ్రత్తగా 13 నుంచి. కాగా మనం ఇక మీదట ఒకరికొకడు తీర్పు తీర్చకుందుము, ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలగజేయకుందుమని మీరు నిశ్చయించుకొనుడి. ఇది కొన్నిసార్లు చాలా షాకింగ్ స్టేట్మెంట్ కూడా అండి. ఎందుకంటే ఇప్పుడు మనకు ఒక సంఘ జీవితం ఉంది, ఇప్పుడు మీకు నాకు.
ఈ సంఘ జీవితంలో మనకున్న రెస్పాన్సిబిలిటీస్తో మనం సాగుతున్నాం. ఇది నేను చెప్పాలి. నాకు అప్పగించబడిన పనులు నేను చేస్తున్నాను చర్చ్లో. రాగానే గబగబా ఇవి పనులని ఓ సహోదరుడు వచ్చి ఇలానే అన్నాడు, ఏంటి అంత సీరియస్గా, ఏం కూడా ఇంకో వైపు చూడకుండా ఏమో అంత పనిలోనే ఉండిపోయావు. నిజంగా అది ఒక గంట నన్ను తినేసిందండి. ఏం డిస్ప్లే ఇచ్చాను నేను ఆ సహోదరునికి నన్ను బట్టి. సహోదరుడు అన్నమాట ఏమిటి అంటే నిజమండి, ఆయన రాగానే నేను వందనాలు కూడా చెప్పలేదు. ఎందుకంటే సీరియస్గా ఏదో పనిలో ఉన్నాను కదా, ఇప్పుడు ఆ పని అది అక్కడ పెడుతున్నది, ఇక్కడ తీస్తున్నా, XYZ. ఏంటి అసలు ముందు వెనక ఏం చూడకుండా అంత సీరియస్గా పనిచేస్తున్నావు. నిజమే, నన్ను ఏం డిస్ప్లే చేసింది. ఒక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను నేను కలవకుండా నడుచుకున్నాను నా ధోరణిలో. విశ్వాస విషయంలో బలవంతంగా ఉన్నటువంటి నా అబ్జర్వేషన్ ఏంటి, శరీరంలో తృణీకరించుటైతే మనం ప్రేమ కలిగి నడుచుకుంటున్న వారం కాదు ప్రియమైన వాళ్ళారా. మీకు నాకేమనిపిస్తుండొచ్చు కానీ నేను ఎక్కడ అట్లా బిహేవ్ చేయలేదు కదా, నా పని మీద నేను ఫోకస్గా ఉన్నాను కదా. ఎస్ అండి, అదే సమస్య అయింది ఇక్కడ, అదే సమస్య అయింది ప్రియమైన వాళ్ళ. ఇప్పుడు చదువుదాం జాగ్రత్తగా. 14. సహజముగా ఏదీ నిషిద్ధము కాదని నేను ప్రభు అయిన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనాను నిషిద్ధమని ఎంచుకునే వానికి అది నిషిద్ధమే. నీ సహోదరుడు నీ భోజనం మూలముగా దుఃఖించిన ఎడల నీవికను ప్రేమ కలిగి నడుచుకుని వాడవు కావు. ఎవని కొరకు క్రీస్తు చనిపోయిన వాణ్ణి నీ భోజనము చేత పాడు చేయకము. మీకున్న మేలైనది దూషణ పాలు కాకుండా కానీయకుడి. ఏంటి ఇక్కడున్న మేలైనది అని అంటే ఫెయితేనండి. ఈ చాప్టర్ అంతా కీవర్డ్ ఏంటంటే ఫెయితే కనపడుతుంది. ఒకరేమో ఫెయిత్ విషయంలో వీక్గా ఉండి బిహేవ్ చేస్తున్నారు, ఇంకొకరు స్ట్రాంగ్గా ఉండి బిహేవ్ చేస్తున్నారు. కానీ ఇద్దరిలో సఖ్యత, ఈ ఇద్దరిలో ఒకరినొకరిని చేర్చుకోవాలన్నటువంటి ప్రేమ లేకపోయేసరికి ఇక్కడ ఫైనల్గా ఏది క్రిటిసిజానికి ఫోకస్ అయ్యిందంటే విశ్వాసమే. ఇదే ఈరోజు దూషణకు గురైంది. తిన్నోడు ఉన్నాడు, దేన్ని ఆధారం చేసుకొని తిన్నాడు, విశ్వాసాన్ని బట్టి ఆధారం తీసుకొని తిన్నాడు. కానీ ఏది విమర్శింపబడింది, అతను కలిగి ఉన్న విశ్వాసమే విమర్శకు గురైంది. తిన్నోడు ఉన్నాడు, వాడు దేన్ని ఆధారం చేసుకొని తినడం లేదు, విశ్వాసమును ఆధారం చేసుకొని. ఇక్కడ ఇప్పుడు మళ్ళీ ఇంకొక సహోదరులో దూషణకి ఏది కారణమైంది, అదే విశ్వాసానికి దూషించడానికి హేతువైంది. ఇప్పుడు వీళ్ళ నడవడిక ఎందుకు ఇది బయటకు వచ్చింది అని అంటే ఒకరినొకరు చేర్చుకోలేకపోవుట ప్రియమైన వాళ్ళారా, ఒకరినొకరు చేర్చుకోలేకపోవుట. ఈ రెండవ భాగంలో నేర్చుకోవాల్సిన బలమైన విషయం ఏమిటి అని అంటే ప్రభు ఒకటే కోరుతున్నాడండి మిమ్మల్ని నన్ను ఈ అధ్యాయం ఎత్తి మాట్లాడుతూ, మీరు ఒకరినొకరు చేర్చుకున్నటకు పిలువబడ్డారు. వ్యత్యాసాలు, తారతమ్యాలు, అవగాహన లోపాలు అవి ఎన్నైనా ఉండనివ్వండి, అవి ఉంటాయి కూడా నిజంగా ఉంటాయి. ఇప్పటిదేందండి మన చర్చదే ఏంటి, అసలు క్రిస్టియానిటీ బిగిన్ అయిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఇదే నడుస్తుంది కూడా. ఒక్కొక్క డాక్టరీన్తో ఒక్కొక్కరు, ఇంకొక దాంతో ఒకరు. నిజంగా ఈ అసమానతలతోనే ఉందండి. ఇదే బైబిల్ చదువుతూ ఒక సేవకుడు కూడా చాలా అన్నాడు, ఈ సంఘర్షణలన్నిటికీ పులి స్టాప్ పెడతానికి అసలు ఇన్ని రెఫరెన్సులు రాసే బదులు ఇంకా ఈ బాప్తిసమే రైటు, లేకపోతే త్రిత్వం గురించి ఈ అవగాహన రైటు, పరిశుద్ధాత్మ నింపదానిలోకి ఇదే నిజమైన సూచన, అన్ని సింగిల్ లైన్ స్టేట్మెంట్లు రాసి బైబిల్ చేతులు పెట్టేస్తే అసలు ఈ గొడవలను ఉండకపోవు కదా. ఆయన చాలాసార్లు మానసికంగా వేదన నొంది ఉన్నాడట. ఎందుకు ఇట్లా జరిగింది, అసలు అలా చేస్తుంటే ఇన్ని గ్రూపిజాలు, ఇన్ని డినామినేషన్లు, ఇంత సంఘర్షణలు ఉండవు కదా, యూనిటీ ఉండేది కదా. కానీ దేవుడు కోరుకున్నది కూడా ఏంటంటే ఆయన కోరుతున్న యూనిటీ డైవర్సిటీలో కోరుతున్నాడటండి. భిన్నత్వంలో ఏకత్వంను చూడాలనుకుంటున్నాడు దేవుడు. అది ఆయనకు కావాలి ప్రియమైన వాళ్ళారా. అప్పుడే ఆయన మనం ఎందుకు క్రియ చేసిందని గుర్తుగా ఉంటుందండి. అలా చేర్చుకున్నట చూడాలనుకుంటున్నాడు దేవుడు. అందుకోసం కింద అంటున్నాడు, నువ్వు అసలుకి ప్రేమ కలిగి నడుచుకున్నవాడవే కాదు ఇలాంటి ధోరణి నీకుంది అని అంటే. మీకున్న మేలైనది దూషణ పాలు కానీయకుడైన తర్వాత దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందంనై ఉన్నది. ఇప్పుడు తీసుకొచ్చి మాట్లాడుతున్న మాట, దేవుడు మిమ్మల్ని చేర్చాలనుకుంటున్న రాజ్యం నిండి ఉన్నది దీంతో. మీ అభిప్రాయాలతో అవగాహనలతో ఏర్పరచుకున్న కొన్ని ఉన్నాయి చూసారా, వాటితో కాదు. అలానే దేవుని రాజ్యంలో భోజనము పానము లేదంటే ప్రభువు అన్నాడు మెడగది అనుభవంలో మాట్లాడుతూ, ఇది ఇప్పుడు తాగుతున్నాను, మళ్ళీ మీతో దేవుని రాజ్యంలో చేర్చబడేందుకు నేను ద్రాక్షరసం ముట్టని అంటాడండి. ఉంది, అలానే అసలు లేదు. ఇక ఆ రోజు నుంచి మనం ఏం తినం కావచ్చు అని అనడానికి లేదు. ప్రియమే, దేవుని రాజ్యంలో మళ్ళీ ఈటింగ్ ఉందండి, లేదంటానికి లేదు, బైబిలే సపోర్ట్ చేస్తుంది. కానీ దేవుడు ఏమంటున్నాడు, ఇప్పుడు ఇది కాదు ప్రైమరీ, ఇది ప్రిలిమినరీ, ఇవి చిన్నవి, ఇవి మైనర్సే.
కానీ మేజర్ ఏమిటి అని అంటే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందరి ఆనందము. ఇవి మనందరం కలిసి ఉంటే ఎదిగేటివి ప్రియమైన వాళ్ళారా. మనకు మనం విభేదంగా ఉంటే ఎదిగేటివి కావు ఇవన్నీ. క్రీస్తులో ఉన్నటువంటి నీతిని మనం ఎప్పుడు చూడగలమంటే ఆయన యొక్క కిందున్న దేహంగా మనం ఉంటేనే. ఆయన కేవలం శిరస్సు మాత్రమేనండి. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడంటే శిరస్సుగా మాత్రమే ఉన్నాడు. ఇక బాడీ ఫామ్ అవ్వాలంటే మనందరం కలిస్తేనే. ఇప్పుడు మనందరం కలిసి ఉంటేనే ఈ శిరస్సులో ఉన్న నీతి మనందరికీ స్ప్రెడ్ అవుతుందండి. ఒకవేళ మనం క్రీస్తులో ఉన్న నీతిని ఇక ఎరగొద్దని అనుకుంటే ఇట్లా గొడవలు పడతాం. కానీ నాకు ప్రభులో ఉన్న నీతి నాకు కావాలి అని అంటే మాత్రం అందరం ఒక దగ్గరికి వద్దాం ప్రియమైన వాళ్ళ. అప్పుడే సప్లై అవ్వగలుగుతాం. రెండోది ఏమన్నాడు అంటే సమాధానము. శక్యమైతే అంటే 12వ అధ్యాయంలో అంటాడు, సాధ్యమైతేనండి, శక్యమైతే అందరితో సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎలాంటి గొడవలు? చిన్న గొడవలు ఏం కాదండి. కొన్నిసార్లు చాలా ఫార్ ఎక్స్టెండ్ వెళ్ళిపోతుండొచ్చు మనం చేసిన మన జీవితంలో కార్యాలను బట్టి. ఎందుకంటే వీఆర్ హ్యూమన్స్ ప్రియమైన వాళ్ళరా. మనం తప్పులు చేసి ఉన్నాం, వాటి పర్యావసనాలు ఎదుర్కొంటాం. ఆ ఎదుర్కొనే క్రమంలో అండి మీ సమాధానాన్ని పాడు చేసుకోకండి. 12వ అధ్యాయంలో చూసుకున్న మాట కదా, ఒకసారి మళ్ళీ చూస్తానంటే చూడండి, ఆ మాట మనకు కనబడుతుంది. 17వ వాక్యం, కీడుకు ప్రతి కీడు అవని కీడు చేయవద్దు. ఎంత మంచి మాట అండి ఇది, ఎంత మంచి మాట, దేవుని మాట. కీడుకు ప్రతి కీడు చేస్తానని అస్సలు అనుకోకు. నువ్వు నన్ను ఈ పారామీటర్లో కొలిచావు కనుక ఇప్పుడు నా పారామీటర్ ఇది, నువ్వు నన్ను నిన్న అన్నావు కనుక నేను ఎలా వదిలేస్తాను నిన్ను? వద్దు, మీరు ఇలా ఉండకండి. కింద అంటాడు చక్కగా, ఎంత మంచి మాట అంటే, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉందము, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా. సమస్త మనుషులతోనే అన్నాడంటే అసలు క్రీస్తు శరీరంలో చేరిన మనతో ఇంకెంత సమాధానం ఉండాలి. అందుకోసం డే బై డే చాలా కరెక్షన్ ప్రియమైన వాళ్ళారా. మన మనసుకి ఎన్ని వచ్చినా కూడా మళ్ళీ ప్రభు వెలుగులో వాటన్నిటిని నివృత్తి చేసుకొని మళ్ళీ సమాధానమునే కోరుకునేటట్టుగా మన మనసు ఉండాలండి. అప్పుడు కదా క్రీస్తు మీ యందు నా యందు నివసిస్తున్నాడు అనడానికి గుర్తున్నది. అంతే కదండి. కొన్ని మరవలేకపోతున్నాను, ఏదైనా చెప్పండి, మీరు ఏమన్నా చెప్పండి, ఓకే. మీరు అలా నిర్ణయం తీసుకుంటే ప్రభు కూడా ఒక నిర్ణయం తీసుకుంటాడు ప్రియమైన. ఓకే, నేను నీ యందు నివసించాను, ఇంకెందుకు. అందుకోసం క్లియర్గా చెప్తున్నాడు ప్రియమైన, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు. కానీ మళ్ళీ మీ ఫిజికల్ కాన్ఫ్లిక్ట్స్తో, మీ శరీర సంబంధమైన విభేదాలతో, అవగాహన లోపాలతో ఇందులో ఉన్నటువంటి హార్మోనిని పాడు చేయకండి. నా రాజ్యంలో ఉన్నటువంటి ఆ గొప్ప స్థితి ఏంటంటే ఇందులో నా నీతి కనపడుతుంది, ఒకరి మధ్య ఒకరికి ఉన్నటువంటి సమాధానం కనపడుతుంది. ఇలా అందరూ ఒక దగ్గర ఉన్నప్పుడు పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి జాయ్ఫుల్నెస్ కనపడుతుంది అంటున్నాడండి. మీకు ఆ సంతోషం కనపడుతుంది. అప్పుడు మీరు చూస్తారు. నిజమేనండి, మనం థియరిటికల్గా అంటే బోధనాపరంగా ఎన్నో ప్రసంగాలు వినుండొచ్చు దేవుని రాజ్యం గురించి. కానీ పౌలు గారు కొరంథీ పట్టణానికి రాసినప్పుడు ఏమంటాడంటే, అది మాట కాదు శక్తితో నిండి ఉంది అంటాడండి. ఎప్పుడు వస్తుందో తెలుసా విజిబిలిటీలోనికి శక్తి? మనందరం ఒక దగ్గర ఉన్నప్పుడు ప్రియమైన వాళ్ళారు, ఒక్కటిగా ఉన్నప్పుడు. విశ్వాసంలో నాకున్నటువంటి బలమైన స్థితిని బట్టి బలహీనునిగా నేను తిరస్కరించినప్పుడు చూడలేను దేవుని రాజ్యం అంటే ఏంటో. బలహీనుణ్ణి బలవంతుడు ఇద్దరు ఒక దగ్గర చేర్చుకొని ఒకే మనస్తత్వంతో, ఒకే ఆలోచనతో ప్రభువులో కట్టబడుతున్నప్పుడు, అవును నేను ఇలా నడుచుకుంటున్నా నా ప్రభు కోసమే, ఆ సహోదరుడు ఆ సహోదరు అలా నడుచుకుంటున్నా ప్రభు కోసమే, ఎప్పుడైతే అవగాహనతో, ఒక అంగీకారంతో ఒకరినొకరు చేర్చుకొని మనం కట్టుకుంటామో దేవుని రాజ్యం చూస్తామండి. నిజంగా చూస్తాం. అప్పుడప్పుడు నాకు ఒంటరి అనిపించేది ఏమిటి అంటే, నమ్మిన నాకే కనపడటం లేదంటే రేపు అది వచ్చినా కూడా నేను ఏమాత్రం చూడలేను కదా అని. అంతే కదండి. నమ్మిన ఇప్పటివరకు మనకు ఒక క్లారిటీ రాలేదు అని అంటే ఇంకెందుకు ఈ నమ్మటం? కానీ క్లారిటీ ఎక్కడ ఉందో తెలుసా? ఈ 14వ అధ్యాయంలో స్పష్టంగా చూపెడుతున్నాడు. విడిపోకండి. మీకున్నటువంటి అవగాహన లోపాలతో ఒకరికొకరు తృణీకరించుకుంటూ, ఒకరికొకరికి తీర్పు తీర్చుకుంటూ, ఒకరినొకరు విమర్శ చేసుకుంటూ, మిమ్మల్ని మీరు దూరం పెట్టుకుంటూ, మీ మధ్య విభేదాలు పెంచుకుంటూ, ఇలా ఉంటే దేవుని రాజ్యం మీరు చూడలేరు. కింద అంటాడు, ఎంత చక్కగా అంటాడంటే 18 కూడా మీరు చూడండి. ఈ విషయమందు క్రీస్తుకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు. ఇలా మనల్ని మనం సెట్ చేసుకుంటున్నట్టంటే ఎలా ఉంటుందటంటే, ఉదాహరణ చెప్తున్నాను, నేను నన్ను ప్రాపర్గా ట్యూన్ చేసుకున్నాను. అవతల ఇంకొక సహోదరుడు కూడా, అతను కూడా వ్యక్తిగతంగా చాలా ప్రాపర్గా ట్యూన్ చేసుకున్నాడు. కానీ విశ్వాస విషయంలో నేను కొన్ని నమ్ముతున్నాడు, ఆ వ్యక్తి ఇంకొన్ని నమ్ముతున్నాడు. మా ఇద్దరికి కలవటం లేదు. కానీ మేమిద్దరము యేసుక్రీస్తుతో ట్యూన్ అయిన రీతిని బట్టి ఎలా ఉంటుందట అంటే దేవుని నడిపింపు మా ఇద్దరి మధ్య కూడా వేర్వేరు అభిప్రాయాలు ఉన్నప్పటికీ పరస్పర అంగీకారంతో ఒకరినొకరు చేర్చుకునే వారంగా ఉంటామంటండి. అందులో ఉన్న బ్యూటీ అదే ప్రియమైన వాళ్ళ. దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి కూడా యోగ్యున్నై ఉన్నాడు. యాక్సెప్టెన్స్ వస్తుందట అండి.
అది నాకు చాలా యూనిక్గా అనిపించిందండి. అప్పుడే చూడగలం కూడా. కానీ మన లాంగింగ్ ఎలా ఉంటుంది అంటే, ఉంటే మన గ్రూప్ అంతా ఇటు ఉండాలి, లేకపోతే మనకు కొంచెం వ్యతిరేకంగా ఉండడంతా బయట ఉండాలి. ఇప్పుడు నేను దానికోసం ఫైట్ చేసుకుంటున్నాను నా మనసుతో కూడా. ఓకే, ఇప్పుడు నేను అర్థం చేసుకున్న పర్స్పెక్టివ్లోనే బైబిల్ అర్థం చేసుకున్నాడే నాతో ఉండాలన్నటువంటి ఆ హర్డల్ని ఇప్పుడు దాటుతున్నాను ప్రియమైన వాళ్ళారా. అందుకోసం నేను గతంలో ఈ 14వ అధ్యాయం నా జీవితంలో విన్నటువంటి అంత బలమైనటువంటి ప్రసంగం. నేను ఇంతకాలం ఇటువైపు వచ్చి చూసుకోలేదండి. ఓకే, నాకు దొరికిన అండర్స్టాండింగ్లో ఇంకొకరు దొరికితే వాళ్ళతో ఏకీభవించి సహవాసం అనుకున్నాను. కానీ ఇప్పుడు అలా లేదు ప్రియమైన వాళ్ళారా. దేవుని మాట ఈ చిన్న వాటితో విడిపోవడం కాదు, క్రీస్తులో దేవుడు మనల్ని కోరుతున్నది. చాలా పెద్దవి ఎదురు చూస్తున్నామండి జీవితంలో. మళ్ళీ సరే 18 చదువుతున్నాను. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు. ఏంటి క్రీస్తుకు దాసుడు అంటే? నిజంగా అంటే విశ్వాస విషయంలో బలహీనుడు ఒకలా దాసుడుగా ఉన్నాడు, బలవంతుడు ఇంకోలా దాసుడుగా ఉన్నాడు. కానీ ఇద్దరు ఒకే యజమానికి దాసుగా ఉన్నటువంటి అవగాహన వస్తే ఇక దేవునికి ఇష్టలుగా ఉంటామట, మనుషుల దృష్టి కూడా యోగ్యులుగా మనం మారతాం అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాడు ప్రియమైన వాళ్ళ. అన్న తర్వాత 19 కాబట్టి ఇప్పుడు అంటున్నాడు, దేర్ఫోర్ సమాధానమును పరస్పర క్షమాభివృద్ధిని కలగజేయి వాటినే వెంటాడండి. ఏం వెతుకుతామని చెప్పండి. చర్చ్లో ఇప్పుడు మనకు ఒక సహోదరి సండే కనపడగానే ఏం వెతుకుతాం? వాళ్ళలో ఏం వెతుకుతాం? ఈ వారంలో జరిగినటువంటి గొడవకు సంబంధమైనటువంటి ఆనవాళ్ళ వెతుకుతాం. ఇంకా అయిపోయింది, అన్ఫిట్. రావడం వేస్ట్, ఇక కలుసుకోవడం వేస్ట్. ఇక మళ్ళీ కలుసుకున్నా మళ్ళీ ఆ గొడవను పెంచేటువంటి ఇంకొక 2 విషయాలు యాడ్ చేసుకుని పోతాం తప్ప ప్రయోజనం ఏమున్నది? కానీ ఇక్కడ ఎంత క్లియర్గా అంటున్నా అంటే, ఒకవేళ కనపడితే మీరు ఒకవేళ ఒకరికొకరు ఎదురు పడితే, విశ్వాస విషయంలో బలహీనుడుగా ఉన్నవాడు బలవంతుడు, మీ ఇద్దరు ఎదురు పడితే ఏం వెతుక్కోండి? మీ ఇద్దరు సమాధానం వెతుక్కోండి. అరే, బలహీనుడుగా ఉండి ఎంత ఆశ్చర్యకరంగా ప్రభుని ఎలా సేవించగలుగుతున్నాడు ఇతను, బలవంతుడు అని. అరే ఏంటి ఈయన బలం, ఇన్ని అభ్యంతరపడుతున్న వీటన్నింటినీ ఓవర్కమ్ అవుతూ నిలబడేటువంటి ఇంకో సమాధానమైన విషయం అండి. వీటిని వెతుక్కొని పరస్పర క్షేమాభివృద్ధిని కలగజేయి వాటిని ఆసక్తితో వెంటాడుదము, అనుసరించము, వాటిని ఫాలో అవ్వమంటున్నాడండి. ఇంకా కన్క్లూజన్లో ఇచ్చిన వండర్ఫుల్ సజెషన్ ఏమిటి అంటే 20, 21, 22 వాక్యాలు మనం చూడగలిగితే, భోజనం నిమిత్తము దేవుని పనిని పాడు చేయకండి. ఎంత బాగుందో తెలుసా అండి ఈ మాట. ఎందుకంటే చర్చ్ అండి, మనం వెళ్ళి పాడుతుంది, ప్రార్థన చేస్తుంది, వాక్యం బోధిస్తుంది, వింటుంది, ఇది మనకు కనపడేది మాత్రమేనండి. ద రియల్ మినిస్ట్రీ ఏంటో తెలుసా? దేవుడు పని చేయుచున్నాడు ప్రియమైన వాళ్ళ సంఘంలో. దాన్ని పాడు చేయకండి, వీటితో దాన్ని పాడు చేయొద్దు అంటున్నాడండి. ఎలా కలుపుతున్నాడో తెలియదు. లాస్ట్ వీక్ నేను కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించిన కొన్ని వీడియోలు చూస్తున్నానండి. ఒక వెహికల్కి సంబంధించింది, వెహికల్ ఇన్ ద సెన్స్ ప్లేన్కి సంబంధించిన సీటింగ్ సిస్టమ్ నన్ను చాలా ఒక యూనిక్గా దాన్ని బిల్డ్ చేశారండి. అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించుండే. ఎందుకంటే ఆ సీటింగ్ పొజిషన్ గురించి ఆ ఇంజనీర్స్ మాట్లాడుతూ అంటున్నారు. అసలు దీని ఫిట్టింగ్ అనేది అసలు మీరు ఎక్కడ చూడలేదు ఇప్పటివరకు. ఎందుకంటే దీన్ని మేము అంతగా ఆలోచించి దీన్ని క్రియేట్ చేసాం. వాళ్ళు ఏమన్నారంటే, ఇందులో ఒక్క సీటు అంటే ఊడిపోయిన అన్నీ కదిలిపోతాయి. ఇప్పుడు యూజువల్గా మన బస్సు ఉందనుకోండి, బస్సులో మనకు తెలుసు దేని బోట్లు దానికే ఉంటాయని, దేని నట్లు దానికే. ఒకవేళ ఒకటి ఊడిపోయింది అనుకోండి, అంతే, అది పోతుంది అంతే, పక్కది బాగానే ఉంటుందండి. జస్ట్ ఇమాజిన్ అండి, ఒక్కటి కదలగానే 56 సీట్లు కదిలాయి అనుకోండి, మనకేమనిపిస్తుందంటే మరీ ఇంత తెలివి తక్కువ లేదు దీన్ని ఇట్లా బిల్డ్ చేశారని మనకు అనిపిస్తుండొచ్చు. కానీ నిజంగా వాటన్నిటి ఒకే దాంతో టై చేస్తూ, అది ఫస్ట్ నుంచి 56 వరకు చివరి గదిలో అన్ని కదులుతాయి, మొదటి గదిలో అన్ని కదులుతాయి, మధ్య ఇలా బిల్డ్ చేశారంటే అసలు ఎంత ఆలోచించి వాటిని ఒకదాన్ని కనెక్ట్ చేసి ఉండొచ్చు. నిజంగా అండి, దేవుడు కూడా సంఘంలో అదే జరిగించుచున్నాడు ప్రియమైన వాళ్ళారా. ఆయన ఒక దేహమును బిల్డ్ చేస్తున్నాడండి. క్రీస్తు శరీరం కట్టబడుతుంది అక్కడ. అందుకోసం అంటున్నాను, మీకున్నటువంటి ఈ మతపరమైనటువంటి కట్టుబాట్లతో, ఈ భౌతిక సంబంధమైనటువంటి అవగాహన నియమాలతో దేవుని పనిని పాడు చేయకండి. దీని కొరకు ఎంత ఎక్స్టెండ్కి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. పరస్పర క్షేమాభివృద్ధిని కలిగజేయ వాటిని వెతకండి, సమాధానమును వెంటాడండి. అవసరమైతే మీరు ఒకరికొకరు తీర్పు తీర్చడం మానేయండి. గట్టిగా మీ మనసులో నిర్ణయం తీసుకోండి, సహోదరునికైనా అడ్డమైన ఆటంకం కూడా నేను కలగజేయకుండా ఉంటాను. ఎందుకనంటే దేవుని పని పాడవుతుంది. ఇందులో విశ్వాసంలో బలవంతంతో పెద్ద మాటలు మాట్లాడుతున్నాడండి. వాస్తవానికి
బలహీనతో ఈ మాటలు చెప్పలేదు. ఎందుకంటే అతని పరిమాణం అంతవరకే. ఇప్పుడు బలవంతంతో చాలా పెద్ద అవగాహనలో ఉన్నావు కనుక పెద్ద విషయాలు నీకు చెప్తున్నాను. నువ్వు పాడు చేస్తుంది ఎంతో తెలుసా? లిటరల్గా ఆయన పనినే పాడు చేయొచ్చున్నాను. ఇంకా కింద అంటున్న మాటలు 20, భోజనం నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడి. సమస్త పదార్థములు పవిత్రములే కానీ అనుమానంతో తినువానికి అది దోషము. మాంసం తినుట కానీ ద్రాక్షరసం త్రాగుట కానీ నీ సహోదరునికి అడ్డం కలుగజేయనది మరి ఏది కానీ మానివేయట మంచిది. ఇప్పుడు నీకు విశ్వాసంలో బలం ఉంది కనుక మరింతగా చేసుకుంటూ పోతాను, ఎవడేమనుకుంటే నాకేంది, ఎవరు ఏం చేస్తాను, నువ్వు అలా అనుకోకు. నీ బలం ఎక్కడ వాడు అంటే నీ సహోదరునికి క్షేమాభివృద్ధి కలుగుటకు, నిన్ను నువ్వు ఆపుకోవడానికి వాడు, బట్ మానుకోవడానికి వాడు. పౌలు గారు తీసుకున్న స్టాండ్ కూడా అదే. కొరింథీయులు అన్నాడు, ఇక మీదట నేను మాంసం తినుట మానివేస్తున్నాను. విశ్వాస విషయంలో ఆయన బలవంతుడు కనుక తనను తాను ఏ విధంగా ఇతరుల కొరకు చేసుకున్నాడంటే ఇది మానేస్తున్నాను ఇప్పటి నుంచి. నా బలం నేను అక్కడ వాడతాను. మన విమర్శ చేసి ఈ రిఫరెన్స్తో ప్రూవ్ చేసి అది అట్లా ఇది ఇట్లా డిబేట్లకి ఏమి అనుకోలేదటండి ఆయన. తన విశ్వాస విషయంలో బలాన్ని ఎక్కడ వాడుకోవాలనుకున్నాడంటే ఈ సహోదరు నిమిత్తం నేను మానేస్తాను. అదే పిలుపు విశ్వాస విషయంలో బలవంతుని గుడిస్తున్నాడు. ఇక్కడ భోజనం అనేది ఇక్కడ ఉన్న కాంటెక్స్ట్లో మనకు కనపడుతుంది. మన జీవితంలో మనమే పెట్టుకోవాలి ప్రియమైన వాళ్ళారు. అలా మాట్లాడుకుని ఇంకొక గంట ఎక్స్టెండ్ అవుతుంది. బట్ నేను సంఘమైన మీకు గుర్తు చేస్తున్న మాట ఏంటంటే ప్రభులో మీరు బలపడుతున్నటువంటి మీ విశ్వాసము తోటి సహోదరునికి క్షేమాభివృద్ధి కలగజేసే వాటికి మన ప్రయారిటీ ఉండాలి తప్ప మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి అయితే కాదండి. ప్రతిగా ఏం చేస్తున్నామంటే అలా ట్రై చేస్తే దేవుని పనిని పాడు చేసే అవకాశం ఉన్నది. రెండోది ఆ సహోదరునికి దుఃఖమును కలగజేయటకు కారణంగా ఉన్నాం. అతని విశ్వాస విషయంలో పాడు చేస్తున్నాం కూడా. కీడు మరింత కీడుగా కారణమవుతుంది చూడండి. ఇంకా కిందకి వచ్చేసరికి గొప్పగా రాసిన మాటలు 21, మాంసం తినుట కానీ ద్రాక్షరసం త్రాగుట కానీ నీ సహోదరునికి అడ్డం కలగజేయనది మరి ఏది కానీ మానివేయట మంచిది. నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఉంచుకొనుము. తాను సమ్మతించిన విషయంలో తనకు తానే తీర్పు తీర్చుకునేవాడు ధన్యుడు. ఒకవేళ నీకు అంతగా జడ్జి చేయాలన్నటువంటి ఒకవేళ ఫీలింగ్ నీకు బాగా ఉంది అని అంటే నిన్ను నువ్వు విమర్శ చేసుకో. నీకు నువ్వు తీర్పు తీర్చుకో. ఎట్లా నడుచుకుంటున్నాను, ఏం చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను, ఇలా కాకుండా అలా ఎందుకు చేయలేదు, అలా చేసి ఉంటే బాగుండు, ఇంకో అవకాశం వచ్చినప్పుడు అలానే చేస్తా. వాటికి ప్రిపేర్ అవ్వు నువ్వు అంతే. ఆ ప్రిపరేషన్లో ఇంకొక వ్యక్తిని లాగి అతన్ని పెట్టకు, అతనికి తీర్పు తీర్చకు, ఆమెకు తీర్పు తీర్చకు. మంచి చోటు కాదు అది. సెల్ఫ్ కల్ట్ లీడర్ అనమాట వీడు. ఎవడట అంటే చివరికి విశ్వాస విషయంలో బలవంతునిగా ఉండి ఇది అది అని ఎగిరేవాడు ఎవడంటే సెల్ఫ్ కల్ట్ లీడర్. తనకు తానే ఒక కల్ట్గా ఫీల్ అయిపోయి తన అభిప్రాయాలతో తన అవగాహనతో తనకు తానే ఒక లీడర్గా ఫీల్ అయిపోయి ఇదే నేను రూఢిపరుస్తాను, ఇదే జరిగించేస్తాను, ఇదే శాసనం, ఇంకా నిత్య నాశనం అది. ఇంకా అంతే. కిందికి వచ్చారు అన్న మాటలు చదువుకొని ముగించేసుకుందాం. మళ్ళీ 22, 23 నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఉంచుకొనుము. ఇది నన్ను బాగా తగిలిందండి. వృద్ధకు అదే గుర్తు చేసిందండి. వృద్ధకు దీనికి పరీక్షలు ఎన్నో ఎదురు కావాలి. అంతవరకు నిలిచిన తర్వాత అప్పుడేమన్నా అవకాశం ఉంటే చూపించు. బట్ ఇప్పుడైతే నీ మట్టుకు నీవే పెట్టుకో. రెండో మాట అన్నమాట ఏమిటి అంటే తను సమ్మతించిన విషయంలో తనకు తానే తీర్పు తీర్చుకున్నవాడు ధన్యుడు. అనుమానించేవాడు తినిన ఎడల విశ్వాసం లేకుండా తినును గనక దోషి అని తీర్పు నందును. చివరికి అన్నమాట విశ్వాస మూలము కానిది ఏదో అదే పాపం. ఈ నడవడిక అంతా విశ్వాస మూలము కానిది. విశ్వాస విషయంలో బలవంతుడుగా ఉండి విశ్వాస మూలము కానటువంటి ప్రవర్తన ప్రవర్తించుచున్నాడు అని అంటే ఎందుకు ఇంకా విశ్వాసం? క్షమించలేకపోవట, ఓర్చుకోలేకపోవట, అంగీకరించలేకపోవట, చేర్చుకోలేకపోవట, ఇవి చాలా వస్తున్నాయి ప్రియమైన వాళ్ళ. బలవంతంగా ఉన్న మనమే ఇవన్నీ చేయలేకపోతున్నామంటే విశ్వాస మూలము కానిది ఏదో అదే పాపము. అక్కడికే వెళ్ళిపోతుంది చూడండి. ఒక బలమైంది, ఒక మేలైనది తుదకు మన ప్రవర్తనను బట్టి దూషణ పాలవుటకు కారణమవుతుంది. కానీ మేము ఎలా నడుచుకున్నామో 15వ అధ్యాయంలో చెప్తాడు ప్రియమైన వాళ్ళ. అది వచ్చే వారం విందాం. ఎందుకంటే తన విట్నెస్ కూడా కావాలి కదా. ఇప్పుడు నేను మిమ్మల్ని ఇలా నడుచుకోమని చెప్పి వదిలేస్తే ఎలా సరిపోతుంది? ఇప్పుడు విశ్వాస విషయంలో బలవంతంగా ఉన్న నేను ఎలా నడుచుకున్నానో మీరు చూడండి. వచ్చే వారం వాళ్ళకి చెప్పే మాటలున్నాయి. అక్కడి నుంచి చాలా చాలా బ్యాక్ హిస్టరీకి తీసుకెళ్తాడు. పూర్వం రాయబడిన సంగతుల దగ్గరికి తీసుకెళ్తాడు. అవన్నీ ఎందుకు కనపడుతున్నాయి అనేది అవన్నీ ప్రభుత్వ పోల్చి 15వ అధ్యాయంలో అద్భుతంగా చెప్తూ నిజంగా ఒక హోప్ను రివీల్ చేస్తాడండి. ఇలా నడుచుకోండి, అప్పుడు నిరీక్షణ వెలుగు మొదలవుతుంది మీలో అనేది 15వ అధ్యాయంలో చెప్పబోతున్నాడు ప్రియమైన వాళ్ళ. వచ్చే వారం కొరకు ప్రభు చిత్తం కొరకు కనిపెట్టుకుందాం. ఆయన మనతో మాట్లాడాలని ఎదురు చూద్దాం. ఒకే ఒక మాట చెప్పి ముగిస్తున్నాను. విశ్వాస విషయంలో బలవంతునిగా ఉన్నావా? ప్రేమ కలిగి నడుచుకుందాం. విశ్వాస విషయంలో బలహీనంగా ఉన్నావా? రేపు తీర్పు దినమందు ప్రతి వాడు లెక్క ఒప్పచెప్పవలసి ఉన్నదని మరవద్దు. వాళ్ళ వంతు వచ్చినప్పుడు వాళ్ళు చెప్తారు కనుక
నీ మట్టుకు నీవే నీ మనసులో రూఢిపరుచుకున్న దాని విషయంలో సాగు. బలహీనుడిగా ఉంటే నువ్వు ప్రభు కొరకే బతుకుతున్నావు, అతను ప్రభు కొరకే బతుకుతున్నాడు. అది గుర్తుపెట్టుకో. బలవంతునిగా ఉన్నా వెరీ సీరియస్, నీకు చాలా ఎడిఫికేషన్ అవసరం. ఎందుకంటే నువ్వు బలాన్ని మిస్యూజ్ చేస్తున్నావు, డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. ఇంకా ప్రధానమైనది ఏం మిస్ చేసావంటే ప్రేమను విడిచిపెట్టేసి నీ ఇష్టం చొప్పున నడుచున్నావు. ఈ నడవడిక బ్రేక్ చేయాలని ప్రభు చెప్తున్నాడు. ఆయన అన్నమాట చివరిగా, విశ్వాసం మూలముగా మొదలవ్వాల్సిన నీ జీవితం విశ్వాసం మూలము కానీ జరిగించినట్లయితే అది నీకు పాపంగా మిగిలిపోతుందని చెప్పడం జరిగింది. ప్రియమైన వాళ్ళు, ఇంకా నడుచుకోవాల్సిన రీతిని వచ్చే వారం విందాం.